Everybody, subscribe the channel and click on the bell icon to receive the notification. Hello students, welcome to my YouTube channel Commerce Everybody. Students, now we'll discuss about the precautions or measures which a banker should adapt while opening and operating పార్ట్నర్షిప్ అకౌంట్. విద్యార్థులారా, భాగస్వామ్య ఖాతాలను తెరిచేటప్పుడు మరియు నిర్వహించేటప్పుడు బ్యాంకర్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీకు తెలియజేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ సీ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ partnership. Before going to that, in this video we will cover about the meaning of partnership form, precautions to be taken by the banker, documents required to open a current account in the name of partnership. విద్యార్థులారా, ఈ వీడియోలో భాగస్వామ్య సంస్థ అంటే ఏంటి, భాగస్వామ్య సంస్థ పేరు మీద ఖాతా తెరిచేటప్పుడు బ్యాంకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు భాగస్వామ్య సంస్థ పేరు మీద కరెంటు ఖాతా తెరిచేటప్పుడు బ్యాంకర్కు సమర్పించవలసిన ముఖ్యమైన పత్రాలు ఏంటో చూద్దాం విద్యార్థులారా. నౌ విల్ సీ ద మీనింగ్ ఆఫ్ పార్ట్నర్షిప్. A partnership firm is an organization which is formed with two or more persons to run a business with a view to earn profit. విద్యార్థులారా, భాగస్వామ్య సంస్థ అంటే అర్థం చూడండి. భాగస్వామ్య సంస్థ అనగా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల చేత నిర్వహించబడి వచ్చిన లాభాలను పంచుకోవడానికి ఏర్పాటు చేసిన సంస్థను మనం భాగస్వామ్య సంస్థ అంటాం విద్యార్థులారా. ఈచ్ మెంబర్ ఆఫ్ సచ్ ఏ గ్రూప్ ఈజ్ నోన్ యాజ్ పార్ట్నర్ అండ్ కలెక్టివ్లీ నోన్ యాజ్ పార్ట్నర్షిప్ ఫర్మ్. విద్యార్థులారా, భాగస్వామ్య వ్యాపార సంస్థలోని వ్యక్తులను విడిగా భాగస్థులని, సమిష్టిగా భాగస్వామ్య సంస్థని పిలుస్తుంటాము. These firms are governed by the Indian Partnership Act 1932. ఈ భాగస్వామ్య వ్యాపార సంస్థలు భారత భాగస్వామ్య చట్టము 1932 ప్రకారము నడపబడుతుంటాయి విద్యార్థులారా. If partnership deed is not clear, then it is settled according to the Partnership Act 1932. విద్యార్థులారా, భాగస్థుల మధ్య ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేదా భేదాభిప్రాయం వచ్చినప్పుడు దానికి సంబంధించిన విషయాన్ని భాగస్థుల మధ్య ఒప్పందంలో పేర్కొనకపోయినట్లయితే భాగస్వామ్య చట్టం 1932 ప్రకారం దాన్ని సెటిల్ చేయడం జరుగుతుంది విద్యార్థులారా. నౌ విల్ సీ వేరియస్ ప్రికాషన్స్ మస్ట్ బీ టేకెన్ బై ఏ బ్యాంకర్. విద్యార్థులారా, భాగస్వామ్య సంస్థ పేరు మీద కరెంటు ఖాతాను తెరిచేటప్పుడు లేదా నిర్వహించేటప్పుడు బ్యాంకరు తీసుకోవాల్సిన సూచనలు లేదా జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం చర్చిద్దాం. భాగస్వామ్య సంస్థకు సహజంగా కరెంటు ఖాతాలు మాత్రమే తెరుస్తారు విద్యార్థులారా. ఆ ఖాతాలు తెరిచేటప్పుడు లేదా వాటిని నిర్వహించేటప్పుడు బ్యాంకరు ఈ క్రింది నియమాలను లేదా సూత్రాలను పాటించవలసి ఉంటుంది లేదా జాగ్రత్తలు తీసుకుంటుంది. ద అకౌంట్ మస్ట్ బి ఓపెన్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫర్మ్. విద్యార్థులారా, భాగస్వామ్య సంస్థ పేరు మీద మాత్రమే ఖాతాను తెరవాలి, అంతేగాని భాగస్థుల పేరు మీద ఖాతా తెరవకూడదు. పార్ట్నర్షిప్ డీడ్ అండ్ చేంజెస్ మేడ్ ఇన్ ఇట్ time to time must be studied carefully by the banker. విద్యార్థులారా, భాగస్వామ్య సంస్థకు సంబంధించిన భాగస్థుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారము, భాగస్వామ్య ఒప్పందం ప్రకారము
అందులో నియమాలను లేదా అందులో విషయాలను బ్యాంకర్ ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. ఆ భాగస్వామ్య ఒప్పందానికి చేసిన సవరణలు లేదా వచ్చిన ఆ నూతన అంశాలను మార్పులు చేర్పులను కూడా బ్యాంకర్ ఎప్పుడు గమనిస్తుండాలి. విద్యార్థులారా జాగ్రత్తగా వాటిని పరిశీలిస్తుండాలి, వాటిని చదువుతుండాలి. ఇట్ ఈజ్ నెసరీ దట్ ఆల్ ద పార్ట్నర్ షుడ్ సైన్ ఆన్ ఆల్ డాక్యుమెంట్స్. విద్యార్థులారా భాగస్వామ్య సంస్థలో ఎవరైతే ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో వారందరూ కూడా ఈ భాగస్వామ్య సంస్థకు సంబంధించిన ఖాతా తెరిచేటప్పుడు ఇచ్చే కాగితాల మీద, ఆ అప్లికేషన్ ఫామ్ మీద వారందరూ సంతకాలు చేయాలి. సాధారణంగా భాగస్వామ్య సంస్థలో కనీసం 2 సభ్యులు ఉండాలి. భాగస్వామ్య సంస్థ యొక్క తరహా బ్యాంకింగ్ అయినట్టయితే 10 మంది, బ్యాంకింగ్ ఇతర తరహా అయితే 20 మంది వరకు సభ్యులు ఉంటారు. విద్యార్థులారా జనరల్లీ ఇన్ పార్ట్నర్షిప్ ఫామ్ minimum 2 persons are required, and if the nature of the partnership is banking, then maximum is 10, and if the nature of banking if the nature of partnership is non-banking, then the maximum number of members in partnership is 20. సో ఈ విధంగా ఆ 10 లేదా 20 మంది సభ్యులు ఈ ఖాతా తెరిచేటప్పుడు సమర్పించే అన్ని కాగితాల మీద సంతకాలు చేయాల్సి ఉంటుంది. విద్యార్థులారా నెక్స్ట్, ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ అబౌట్ ద ఆపరేషన్స్ ఆఫ్ ద అకౌంట్ మస్ట్ బి సైన్ బై ఆల్ ద పార్ట్నర్స్. విద్యార్థులారా ఈ భాగస్వామ్య ఖాతాని నిర్వహించే విషయాల పట్ల లేదా నిర్వహించేటందుకు సంబంధించిన ఆ యొక్క కార్యక్రమాల్లో లేదా ఆ యొక్క నిర్వహణకు సంబంధించిన అంశాలకు సంబంధించిన కాగితాల మీద ఈ భాగస్వామ్య వ్యాపార సంస్థలని అందరూ భాగస్తులు సంతకాలు చేయాలి. అంటే ఎవరు ఆ ఖాతాని ఓపెన్ చేయాలి, లేదా ఎవరు నిర్వహించాలి, ఎవరు దానికి సంబంధించిన వ్యవహారాలు చూడాలి, దానికి సంబంధించిన నియమ నిబంధనలకు సంబంధించిన లేదా అంగీకారానికి సంబంధించిన కాగితాల మీద అందరూ సంతకం పెట్టాలి. విద్యార్థులారా నేమ్ అండ్ అడ్రస్ and occupation of all partners are to be provided to the banker at the time of opening account. విద్యార్థులారా భాగస్వామ్య ఖాతా తెరిచేటప్పుడు బ్యాంకర్కు భాగస్వామ్య సంస్థలోని అందరూ భాగస్తుల యొక్క పేర్లు, వారి చిరునామాలు, వారు చేస్తున్న వృత్తి వ్యాపారాల గురించిన పూర్తి వివరాలను బ్యాంకర్కు సమర్పించాలి. బ్యాంక్ వాటన్నింటినీ కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంటుంది. The specimen signatures on cards must be taken from the partners and authorized persons who will operate the accounts. విద్యార్థులారా భాగస్వామ్య ఖాతాను తెరిచేటప్పుడు ఈ బ్యాంకులో ఉండే స్పెసిమెన్ సిగ్నేచర్ కార్డ్స్ మీద భాగస్తుల అందరి సంతకాలతో పాటు ఎవరైతే ఈ బ్యాంకింగ్ కార్యకలాపాలని ఈ వ్యాపార సంస్థ తరపున చేస్తుంటారో వారికి సంబంధించిన స్పెసిఫిక్ సిగ్నేచర్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంటుంది. రేపు ఎప్పుడైనా ఏదైనా విత్డ్రావల్ చేసినప్పుడు లేదా ఏదైనా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఆ ఆథరైజ్డ్ పర్సన్ సిగ్నేచర్స్ని కంపేర్ చేసుకోవడానికి గాను ఈ స్పెసిఫిక్ సిగ్నేచర్స్ అనేది బ్యాంకరు కలెక్ట్ చేసి వాటిని ప్రాపర్గా రికార్డ్ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ అడ్వాన్సింగ్ లోన్స్ and execution of guarantee deed, the banker will obtain the signatures of all partners. విద్యార్థులారా ఈ బ్యాంకరు భాగస్వామ్య ఖాతాకు లేదా భాగస్వామ్య సంస్థకు సంబంధించిన ఏదైనా లోను ఇస్తున్నట్లయితే లేదా ఏదైనా గ్యారంటీ ఇస్తున్నట్లయితే దాన్ని వారి దగ్గర నుంచి గ్యారంటీ తీసుకున్నట్లయితే ఆ గ్యారంటీ కాగితం మీద పార్ట్నర్షిప్లో ఎవరైతే భాగస్తులు ఉన్నారో వారందరూ కూడా సంతకాలు పెట్టాలి. ఆ గ్యారంటీ డీడ్ మీద భాగస్తుల యొక్క అందరి సంతకాలు తీసుకోవాల్సిన అవసరం బ్యాంకర్కి ఉంటుంటుంది. విద్యార్థులారా వైల్ అడ్వాన్సింగ్ లోన్స్ టు ద పార్ట్నర్షిప్ ఫామ్ బ్యాంక్ షుడ్ కన్సిడర్ ద పర్సనల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆల్సో. విద్యార్థులారా ఈ భాగస్వామ్య సంస్థకు రుణాలు మంజూరు చేసేటప్పుడు భాగస్తుల యొక్క వ్యక్తిగత ఆస్తులతో పాటు వారి వ్యక్తిగత అప్పులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. భాగస్వామ్య సంస్థలోని భాగస్తుల రుణ బాధ్యత అపరిమితము. భాగస్వామ్య సంస్థకు సంబంధించిన అప్పులు తీర్చవలసిన సందర్భంలో భాగస్వామ్య సంస్థ ఆస్తులు చాలకపోతే భాగస్తుల వ్యక్తిగత ఆస్తులను తీసుకొచ్చి వాటిని తీర్చాల్సిన అవసరం ఉంటుంటుంది. కానీ
భాగస్థుల యొక్క వ్యక్తిగత ఆస్తులను వారి వ్యక్తిగత అప్పులు కనుక షూరిటీ ఇచ్చినట్లయితే, హామీగా ఉంచినట్లయితే, ముందుగా ఆ ఆస్తులు అమ్మి వారి వ్యక్తిగత రుణాలను తీర్చాల్సి ఉంటుంటుంది. కాబట్టి బ్యాంకరు వ్యక్తిగత ఆస్తులను పరిగణలో తీసుకునేటప్పుడు వారికి సంబంధించిన వ్యక్తిగత అప్పులను కూడా పరిగణలో తీసుకొని ఆ మేరకు మాత్రమే ఈ భాగస్వామ్య సంస్థకు రుణాలు మంజూరు చేయవలసిన అవసరం ఉంటుంది. నెక్స్ట్, a declaration and consent must be taken with the banker from all the partners in regards to the drawing and disbursement. విద్యార్థులారా, ఈ భాగస్వామ్య సంస్థ ఖాతా తెరిచిన తర్వాత ఆ భాగస్వామ్య సంస్థ ఖాతాను నిర్వహించడానికి లేదా ఆ ఖాతాలోని నగదును తీసుకోవడానికి లేదా దాన్ని పంపిణీ చేయడానికి ఎవరైతే దానికి సంబంధించిన అథారిటీ ఉంటుందో దానికి సంబంధించిన కాగితం మీద లేదా దానికి సంబంధించిన డిక్లరేషన్ మీద భాగస్థుల యొక్క అందరి సంతకాలు తీసుకోవాల్సి ఉంటుంటుంది. అందరి అభిప్రాయాన్ని లేదా ఆమోదాన్ని తీసుకోవాల్సి ఉంటుంటుంది. విద్యార్థులారా, రివోకేషన్ ఆఫ్ అథారిటీ రిగార్డింగ్ డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్. విద్యార్థులారా, కొన్ని సందర్భాల్లో కొందరి భాగస్థులకు ఈ బ్యాంకుతో వ్యవహరించడానికి లేదా రుణాలు తీసుకోవడానికి అథారిటీ ఇచ్చిన తర్వాత, ఆథరైజేషన్ ఇచ్చిన తర్వాత వారి ప్రవర్తన సరిగా లేకుండా కానివ్వండి, లేదా వారి మీద వీరికి నమ్మకం లేకపోతే ఇంతకుముందు ఇచ్చిన వ్యక్తులకు సంబంధించిన ఆ యొక్క హామీని లేదా ఆ యొక్క డిక్లరేషన్ని లేదా అథారిటీని విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంటుంటుంది. సో ఆ విధంగా ఏదైనా భాగస్తుని లేదా ఎవరైనా భాగస్తులకు సంబంధించిన ఈ అథారిటీని వాళ్ళు తిరిగి వెనక్కి తీసుకుంటూ ఏదైనా డిక్లరేషన్ ఇచ్చినట్టయితే తప్పకుండా బ్యాంకు ఆ విధంగా వాటిని పరిగణలోకి తీసుకోవాలి. ఎప్పుడైతే రివోకేషన్ ఆఫ్ అథారిటీ ఇచ్చినారో ఆ వ్యక్తులు రాసిన చెక్కులను, ఇంతపూర్వం ఎవరికైతే అథారిటీ ఉందో వారు రాసిన చెక్కులను వాళ్ళు పేమెంట్ చేయకూడదు. విద్యార్థులారా, వాటిని హోల్డ్లో పెట్టాలి లేదా వాటిని డిజానర్ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ మైనర్ పార్ట్నర్ ఎగ్జిస్ట్ ఇన్ పార్ట్నర్షిప్. విద్యార్థులారా, భాగస్వామ్య వ్యాపార సంస్థలో ఎవరైనా భాగస్థుడు మైనర్గా ఉన్నట్లయితే అతని పట్ల చాలా జాగ్రత్త వహించాలి. సాధారణంగా మైనర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎంట్రీ ఇన్ ఎనీ కాంట్రాక్ట్ అకార్డింగ్ టు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. సాధారణంగా భారత కాంట్రాక్ట్ చట్టం 1872 ప్రకారము మైనర్లు ఏ కాంట్రాక్ట్లో కూడా, ఏ ఒప్పందంలో కూడా వారు భాగస్థులు కావడానికి అవకాశం లేదు. వారిని అనర్హులుగా ప్రకటిస్తుంటారు. కానీ భాగస్వామ్య వ్యాపార సంస్థ యొక్క అభివృద్ధి లేదా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని కొన్ని సందర్భాల్లో మైనర్లు కూడా భాగస్థులుగా జాయిన్ చేసుకుంటారు మిగతా భాగస్థులు. అలాంటి సందర్భంలో బ్యాంకరు ఈ మైనర్ల పట్ల చాలా జాగ్రత్త వహిస్తుండాలి. మైనర్ల యొక్క రుణ బాధ్యత పరిమితము. వారు ఎంతైతే పెట్టుబడి పెట్టారో అంతకు మించి వారికి ఎలాంటి రుణ బాధ్యత భవిష్యత్తులో ఉండదు. కాబట్టి ఈ మైనర్ పార్ట్నరు ఎప్పుడైతే మైనారిటీ దాటి మెజారిటీకి వయసుకొచ్చారో వెంటనే మైనారిటీ తీరిపోయిందని మరొక డిక్లరేషన్ తీసుకొని మిగతా భాగస్థుల వలె ఇతను కూడా ఆ వ్యాపార సంస్థ బాధ్యతల్లో లేదా అప్పుల్లో భాగస్థులుగా చేయాలి. ఎ బ్యాంకర్ మస్ట్ అబ్జర్వ్ ద వేరియస్ ప్రొవిజన్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ యాక్ట్ ఇన్ కేస్ ఆఫ్ డెత్, ఎంట్రీ ఆర్ విత్డ్రావల్ ఆఫ్ ఎనీ పార్ట్నర్. విద్యార్థులారా, బ్యాంకరు భాగస్వామ్య చట్టము 1932 ప్రకారము ఎవరైనా ఉన్న భాగస్థుల్లో ఒకరు మరణించినా లేదా కొత్త భాగస్థుడు భాగస్వామ్య సంస్థలో ప్రవేశిస్తున్నట్లయితే లేదా ఉన్న భాగస్థుల్లో ఎవరైనా బయటికి విరమిస్తున్నట్లయితే, నిష్క్రమిస్తున్నట్లయితే వాటికి సంబంధించిన నియమ నిబంధనలు లేదా రూల్స్ని బ్యాంకరు జాగ్రత్తగా గమనించాలి. కొత్త భాగస్థులు రావడానికి ఎలాంటి కండిషన్స్ ఉంటూ ఉంటాయి. భాగస్థులు మరణించినట్లయితే అతని అలాంటి సందర్భాల్లో ఈ వ్యాపార సంస్థకు ఆస్తున్న అప్పులు ఏ విధంగా వాల్యూ చేయాలి లేదా వాటిని ఏ విధంగా తీర్చాలనే విషయాల పట్ల ఈ బ్యాంకరు చాలా జాగ్రత్తగా గమనిస్తుండాలి. ఇవి ఒక బ్యాంకరు భాగస్వామ్య వ్యాపార సంస్థ పేరుతో ఖాతా తెరిచేటప్పుడు గమనించవలసిన లేదా తీసుకోవాల్సిన వివిధ రకాలైన జాగ్రత్తలు లేదా సూచనలు. విద్యార్థులారా,
Now we will see various documents required to open a current account in the name of partnership form. భాగస్వామ్య సంస్థ పేరు మీద కరెంటు ఖాతా తెరిచేటప్పుడు బ్యాంకర్కు వారు సమర్పించవలసిన కాగితాలు లేదా పత్రాలు ఏంటి ఇప్పుడు చూద్దాము. ఒకటి, కాపీ ఆఫ్ ద పార్ట్నర్షిప్ డీడ్. భాగస్వామ్య సంస్థలోని భాగస్థుల మధ్య కుదిరిన భాగస్వామ్య ఒప్పందం యొక్క నకలును లేదా జిరాక్స్ కాపీని సబ్మిట్ చేయాలి. పాన్ కార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫామ్. భాగస్వామ్య సంస్థ పేరు మీద తీసుకున్న పాన్ కార్డు దాని యొక్క నకలు. తర్వాత ఆధార్ కార్డ్స్ ఆఫ్ ఆల్ ద పార్ట్నర్స్. భాగస్థుల యొక్క అందరి ఆధార్ కార్డ్స్ యొక్క జిరాక్స్ కాగితాలు. అడ్రస్ ప్రూఫ్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ ఫామ్. భాగస్వామ్య సంస్థ ఎక్కడ స్థాపించబడిందో దానికి సంబంధించిన ఆ చిరునామా సంబంధించిన జిరాక్సు. ఐడెంటిటీ ప్రూఫ్ ఆఫ్ ఆల్ పార్ట్నర్స్. అందరి భాగస్థుల యొక్క గుర్తింపు సంబంధించిన ప్రూఫ్స్. పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇఫ్ రిజిస్టర్డ్ పార్ట్నర్షిప్ ఫామ్. భాగస్వామ్య సంస్థ కనుక భాగస్వామ్య చట్టం 1932 ప్రకారము నమోదైనట్లయితే దాని నమోదు పత్రము. అగ్రికల్చర్ ప్రొడక్ట్ మార్కెట్ కమిటీ లైసెన్స్ ఆర్ మండీ లైసెన్స్. భాగస్వామ్య వ్యాపార సంస్థ ఉత్పత్తులను ఈ వ్యవసాయ మార్కెటింగ్లో అమ్మడానికి సంబంధించిన వారిచ్చిన లైసెన్సు లేదా మండీ లైసెన్సు. లేబర్ లైసెన్స్ ఆర్ సర్టిఫికేట్. శ్రామికులను ఎంగేజ్ చేయడానికి ఈ లేబర్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన సర్టిఫికేటు. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ అండర్ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ యాక్ట్. తూనికలు మరియు కొలతల చట్టం ప్రకారము వారిచ్చిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ ఆర్టీఓ అండ్ స్టేట్ ఆర్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. పోలీస్ డిపార్ట్మెంటు మరియు ఆర్టీఓ వారు అదేవిధంగా రాష్ట్ర లేదా కేంద్ర పొల్యూషన్ కంట్రోల్ విభాగం వారు ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికేటు. జిఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు. సర్టిఫికేట్ ఇష్యూడ్ బై సెజ్ ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ వారి నుండి వారు పొందిన సర్టిఫికేటు. అదేవిధంగా ఐఈసి రిజిస్ట్రేషన్ కోడ్. ఐఈసి రిజిస్ట్రేషన్ కోడ్ అలాంగ్ విత్ పాన్ కార్డ్తో పాటు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్కు సంబంధించిన రిజిస్ట్రేషన్ సంబంధించిన వివరాలు. గ్రామ పంచాయతీ సర్టిఫికేట్. ఏ ప్రాంతంలో అయితే ఈ యొక్క భాగస్వామ్య సంస్థను స్థాపించడం జరిగిందో ఆ ప్రాంతం యొక్క గ్రామ పంచాయతీ వారి సర్టిఫికేటు. ట్రేడ్ లైసెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఎంటిటీ. భాగస్వామ్య వ్యాపార సంస్థ మీద ఈ వర్తకం చేసుకోవడానికి సంబంధించిన లైసెన్సు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించిన వారు ఇచ్చిన సర్టిఫికేటు. స్టార్టప్ రికగ్నిషన్ ఫామ్. ఈ స్టార్టప్ని గుర్తించడానికి గవర్నమెంట్ వారు ఇచ్చిన ఆ యొక్క ఫాము. ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎంటిటీ. భాగస్వామ్య వ్యాపార సంస్థ పేరు మీద ఫ్యాక్టరీల చట్టం వారు ఇచ్చిన సర్టిఫికేటు. ద షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద మున్సిపల్ కార్పొరేషన్. మున్సిపల్ కార్పొరేషన్ వారి నుండి ఈ షాప్స్ మరియు ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించిన సర్టిఫికేటు జారీ చేసినవి. నెక్స్ట్, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫామ్ విత్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఈ ఈపీఎఫ్ఓ వారి చేత ఇవ్వబడిన రిజిస్ట్రేషన్ కాగితము. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ బై ద పార్ట్నర్స్. భాగస్థుల చేత వారి ఆదాయాలను సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కాపీ. అదేవిధంగా కాపీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బిల్. ఈ భాగస్వామ్య సంస్థకు సంబంధించిన కరెంటు బిల్లు. ఇవి భాగస్వామ్య సంస్థ పేరు మీద కరెంటు ఖాతాను ప్రారంభించేటప్పుడు భాగస్థులు బ్యాంకర్కి ఇవ్వవలసిన వివిధ రకాలైన సర్టిఫికెట్లు లేదా పత్రాలు. విద్యార్థులరా, ఇప్పటి వరకు ఈ క్లాస్లో మీకు భాగస్వామ్య సంస్థ అంటే అర్థం ఏంటి, భాగస్వామ్య సంస్థ పేరు మీద కరెంటు ఖాతాను తెరిచేటప్పుడు బ్యాంకర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా ఖాతాను తెరిచేటప్పుడు భాగస్థులు బ్యాంకర్కు సమర్పించవలసిన వివిధ రకాలైన సర్టిఫికెట్లు లేదా పత్రాల గురించి మీతో వివరించడం జరిగింది విద్యార్థులారా.